హై వీవర్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పెంతు బీమ్స్ వేసుకునే ముందు తీసుకునే ప్రొసీజర్ అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు కాలం టు కాలం కంప్లీట్గా మనము ఈ మొరం అవుతుందో తీసేసి లైన్ వేసుకొని ఖచ్చితంగా మన హైట్ చూసుకోవాలి. అంటే మన లెవెల్ చెక్ చేసుకొని తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఈ 20 mm అవుతుందో ఈ 20 mm మెటల్ వచ్చేసేసి దాన్ని కంప్లీట్గా వేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకొని లెవెల్ ఒకసారి ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు హైట్ ఎక్కడ వస్తలేదు అనేది కూడా చెక్ చేసుకొని, ఇక్కడైతే మన సైట్లో అయితే పార్కింగ్ వచ్చేసి మనకు ఒక 60% పార్కింగ్ ఉంటుంది, 40% కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఈ లాస్ట్ 6 పిల్లర్స్ ఏవైతున్నాయో అవి హైట్ వస్తాయి పెంత్ బీమ్స్. ఈ ముందు మాత్రం పార్కింగ్ కాబట్టి డౌన్ పెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా మనం ఒకటి హైట్ ఒకటి డౌన్ పెట్టుకుంటే రేపు పార్కింగ్ ఇష్యూ ఉండదు అన్నట్టు. ఎందుకంటే స్టెప్ ఒకటి వస్తుంది మనకి ఈజీగా ఉంటుంది. లేకపోతే పార్కింగ్ అండ్ లోపల రూమ్ కంప్లీట్ రెండు సేమ్ సైజు హైట్ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు మనకి వాటర్ ఇష్యూస్ బాగా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనము ఒకటి స్టెప్ డౌన్ తీసుకోవాలి. ఒక 6 inches లేదా ఒక 1 feet ఎక్కడైతే రూమ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో అది హైట్లో పెట్టుకోవాలి. మన దాంట్లో మాత్రము మనము బ్యాక్ సైడ్ ఉన్న 4-6 పిల్లర్స్ మాత్రం హైట్లో తీసుకుంటున్నాం. ఒక 8 inches ఆర్ 1 feet హైట్ మనం మెయింటైన్ చేస్తున్నాం. అక్కడ ముంగల పార్కింగ్ వచ్చేసి దీనికన్నా ఒక 8 inches డౌన్ ఉంటుంది. దాని తగ్గట్టుగా మనము ఈ మెటల్ కూడా అదే లెవెల్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇంకో డౌట్ ఏముంటుంది మేజర్గా అంటే, కిచెన్ రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తామో ఇక్కడ పిల్లర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో దానికి కాలం టు కాలం పొజిషన్ దొరకదు. కాబట్టి మనం ఒకటి ఆ మార్కింగ్లో ఉన్న మెజర్మెంట్ తీసుకొని 6 feet ఫ్రమ్ ద పిల్లర్ అండ్ ఇక్కడ 4 feet బ్యాక్ సైడ్ వచ్చేసి మనం తీసుకొని దాన్ని కూడా ఖచ్చితంగా మనము పెంతు బీమ్స్ వేసుకోవడానికి ముందే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇంకోటి అదే ఫ్లోర్లో మనకి బాత్రూమ్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ కూడా కాలం మన బీమ్ ఇనిషియల్గా కాలం ఉండదు కాబట్టి ఆ సైజ్ తీసుకొని మనం బ్యాక్ సైడ్ ఆడ కూడా ఖచ్చితంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆడ కూడా బీమ్ వేసుకోవాలి. అంటే ఓవరాల్గా ఇప్పుడు దీంట్లో 2 బీమ్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఏది అంటే ఒకటి కిచెన్ వాల్ అయితే ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నామో అదొకటి, నెక్స్ట్ ఇంకోటి బాత్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నామో అదొకటి. ఈ 2 మనం ఫస్టే ఖచ్చితంగా మెజర్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ వాటర్ పట్టిన ఏరియా ఉంది కదా, ఆ వాటర్ పట్టిన ఏరియాలో మనము తీసుకోవాలన్నట్టు. లేకపోతే మనకు రేపు పొద్దున వాల్ పెట్టేటప్పుడు మళ్ళీ మనం గ్రౌండ్ పైన పెడతాము, మళ్ళీ క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా 100% తీసుకోవాలని మెజర్మెంట్. చాలామంది మర్చిపోతారు, లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక బెడ్ వేసేసి కన్స్ట్రక్షన్ చేద్దామంటారు. ఈ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇది మొత్తం మనము గ్రావెల్ 20 mm మెటల్ వేసుకున్నాక ఈ డస్ట్ అండ్ సిమెంట్ మిక్చర్ ఏది ఉంటుందో అది మొత్తం స్ప్రెడ్ చేయాలా. చేసినాక లైట్గా వాటర్ పట్టేసి ఏమైందంటే ఆ మెటల్లోకి మొత్తము ఇంకేసేసి లోపలికి వెళ్ళిపోతుంది. వాటర్ మొత్తం పట్టేసి లాస్ట్ మూమెంట్లో దీన్ని మనం ఏదైనా ఒకటి తాపిగానే ఏదైనా ఒకటి లెవెల్ తీసుకొని కంప్లీట్గా లెవెలింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎంతవరకు అంటే ఆ పిల్లర్ అయితే ఉందో తేలాలి మనకి, ఎందుకంటే బీమ్స్ దానిపైన వెళ్ళిపోతాయి. ఈ వర్క్ దేనికోసం చేస్తాం మ్యాక్సిమం మనం అంటే, రాడ్స్ ఎప్పుడైతే మనం దీనిపైన పెడతామో సిమెంట్ వేస్తాం, మనము సిమెంట్ నుంచి వాటర్ అనేది భూమి లోపలికి వెళ్ళకూడదు. కాబట్టి ఈ పీసీసీ మొత్తం వేయడం జరుగుతున్నట్టు.